హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ విజ్జు. ఈరోజు మనము పెసర పునుగులు చేసుకోబోతున్నామండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ముందుగా దీనికోసము ఒక 2 కప్పుల పెసరపప్పును తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నానండి. మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. అదే ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, మార్నింగ్ అయ్యేటప్పటికి ఇలా ఉంటుంది. పప్పును మొత్తం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి కొన్ని, అలానే అల్లం కొన్ని ముక్కలు వేసుకోవాలండి. అలానే జీలకర్ర కొంచెం టేస్ట్కి సరిపడ్డా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కాస్త వాటర్ పోసుకుంటూ పట్టుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ని పోయకూడదు. అలా గట్టిగా కాస్త ఉంటుంది కాబట్టి పిండి కాస్త గట్టిగానే రుబ్బుకోవాలండి. లూజ్గా అయితే మనము పునుగులు వేయటానికి రాదు. అలానే మిగతాది కూడా వేసుకోవాలి. మిగతాది కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని మొత్తం సాల్టు, అలానే చిటికెటంతా వంట సోడా కూడా వేసుకొని శుభ్రంగా బాగా కలుపుకోవాలండి. ఎక్కువ టైం కలుపుతూ ఉంటేనే పఫీగా వస్తాయి. అలానే పునుగులు అనేవి బాగా వస్తాయి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని అలానే ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పునుగుల్ని ఇలా వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన పెసర పునుగులు రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్